రాష్ట్రానికి 3 రోజులు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. ఇవాళ జోగులాంబ, గద్వాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇక మిగతా జిల్లాల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. డీటెయిల్స్ తెలుసుకుందాం. నరేష్ లైవ్లో ఉన్నారు. నరేష్, ఏంటి వెదర్ అప్డేట్స్? చంద్రిక, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి చక్రవాత ఆవర్తనం కారణంగా అయితే రాష్ట్రంలో దాదాపు ఇవాళటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఇవాళ చూసుకుంటే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా ఉరుములు మెరుపులతోటి కూడుకున్నటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్ళేటటువంటి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దాంతోపాటు మిగతా జిల్లాలు అయినటువంటి కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ ఇట్లాంటి జిల్లాలన్నింటికీ కూడా సాధారణ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళతో పాటు రేపు కూడా ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. అదేవిధంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కురిసే అవకాశం ఉన్నందున ఈసారి గతంతో పోల్చుకుంటే కూడా ఈదురుగాలులు ఎక్కువ ఉండే అవకాశం ఉన్నందున కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలను అయితే జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. వ్యవసాయ పనులకు వెళ్ళేటటువంటి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి సాధారణమైనటువంటి వాతావరణం ఉంటుంది. మేఘావృతంగా వాతావరణం ఉండి ఇవాళ రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో అయితే భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తుందనే చెప్పాలి. ఉదయం పూట వాతావరణం క్లౌడీగా ఉండి మధ్యాహ్నం పూట ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. సాయంత్రం పూట అయితే వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ సిచ్యువేషన్లో మనుషుల ఆరోగ్యం పైన కూడా కాస్త ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున పబ్లిక్ అంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలనేటటువంటి హెచ్చరికలను అయితే ఐఎండీ ఎప్పటికప్పుడు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇది వ్యవసాయానికి సాగుకు సంబంధించిన టైం కాబట్టి ఇప్పుడు వచ్చేది ఖరీఫ్ సీజన్ ఉన్నందున ఈసారి ఋతుపవనాలు కూడా ఒక వారం రోజులు ముందుగానే రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉన్నందున రైతులందరూ కూడా వ్యవసాయ పనులలో నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున వ్యవసాయ పనులు చేయడం, దుక్కి దున్ని నేలను అనేటటువంటిది వ్యవసాయానికి సాగుకు సిద్ధం చేస్తూ ఉంటారు రైతులు. ఈ టైంలో చేళ్ల దగ్గర ఉన్నప్పుడు రైతులు కంపల్సరీగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వర్షాలు పడే టైంలో కానివ్వండి, ఉరుములు మెరుపులు ఉన్నటువంటి సమయంలో అయితే చెట్ల కింద ఉండొద్దు అంటూ కూడా ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, ఇతర అధికారులను అందరినీ కూడా ఐఎండీ భారీ వర్షాల నేపథ్యంలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నందున సందర్భంలో అయితే అధికారులకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇవాళ 2-3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ మధ్య కాలంలో అయితే మే 1 నుంచి కూడా చూసుకుంటే రాష్ట్రంలో టెంపరేచర్లు అనేటటువంటివి తగ్గుముఖం పట్టాయి. దాదాపు 3 నుంచి 5 డిగ్రీల వరకు ఉన్నటువంటి టెంపరేచర్స్ అన్నీ కూడా తగ్గుతూ ఉన్నాయి. ముఖ్యంగా భూపాలపల్లి లాంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా హీట్ అనేటటువంటిది ఉంటుంది. అట్లాంటి ప్రాంతాల్లో సైతం కూడా ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో 3 నుంచి 5 సెంటీగ్రేడ్ వరకు తగ్గిపోయాయని చెప్పేసి ఇటు ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు రేపు కూడా ఇటు సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, దాంతోపాటు భూపాలపల్లి, తర్వాత మహబూబ్ నగర్ ఇలాంటి జిల్లాల్లో కూడా ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణానికి సంబంధించినటువంటి అధికారులు అయితే ఎప్పటికీ అప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా అయితే ఇవాళ రేపు 2 రోజుల పాటు అయితే ఎల్లో అలర్ట్ కొనసాగుతూ ఉంటుంది. ఎల్లుండి కూడా ఇదే సాధారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణానికి సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మరోవైపు దీనికి సంబంధించి వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు కేవలం ఒక రైతులకే కాకుండా
అన్ని శాఖల అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ హెచ్చరికలను జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి కూడా సాయంత్రం సమయం లోపల వర్షాలు అక్కడక్కడ భారీ స్థాయిలో పడే అవకాశం ఉందని చెప్పేసి ఐఎండీ అయితే హెచ్చరికలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ కూడా దీనికి సంబంధించి అధికారులను అయితే అలర్ట్ చేసింది. ఎక్కడ వాటర్ స్టాగ్నేటింగ్ లేకుండా ఉండే విధంగా చూడాలని చెప్పేసి ఆ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా అటు ప్రభుత్వం కూడా అప్రమత్తం చేసిందనే చెప్పాలి. దాంతోపాటు రానున్న రోజుల్లో వ్యవసాయం అనేటటువంటిది రైతులు అందరూ కూడా దున్ని వ్యవసాయ పనులకు మొదలు పెడతారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అటు రైతులకు కూడా కీలకమైనటువంటి సూచనలు చేస్తూ ఉంటుంది వాతావరణ శాఖ. అదేవిధంగా ప్రధానంగా ఈ మధ్యలో కురిసినటువంటి వర్షాలతో కారణంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్లలో ఉండేటటువంటి ధాన్యం కూడా తడిసిపోయే అవకాశం ఉంటుంది. కనుక వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉంది. మార్కెట్లలో ఉన్నటువంటి ధాన్యము తడవకుండా ఉండడానికి రైతులందరూ కూడా తాలూకు జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణ శాఖ ఇచ్చేటటువంటి సూచనలన్నింటినీ కూడా కింది స్థాయి అధికారులు రైతులకు తప్పనిసరిగా తెలియజేయాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలను జారీ చేసింది. దాంతోపాటు ముఖ్యంగా మార్కెట్ యార్డులలో ధాన్యం నిల్వ ఎక్కువగా ఉంటుంది. వరి కోతల సమయం ఇది కాబట్టి రోడ్లపైన కూడా రైతులు అనేటటువంటి వాళ్ళు ధాన్యాన్ని ఆరబెట్టేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ప్రధానంగా రహదారికి ఇరువైపులా కూడా రైతులు ధాన్యాన్ని ఆరబెడతా ఉంటారు. వీటన్నింటినీ బేస్ చేసుకొని కూడా ఈ ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు అటు రైతులకు ముఖ్యంగా ప్రధానంగా సిటీలో ఉండేటటువంటి పబ్లిక్ అందరికీ కూడా వాతావరణానికి సంబంధించి వర్షాలకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. చంద్రిక.